Guys, welcome to Prashant Vlogs. So, మన క్లాస్ వచ్చేటప్పటికి ఏంటంటే పైథాన్ పార్ట్ 5. సో మనకి ప్రీవియస్గా పార్ట్ 4 పార్ట్ 3 అని చూసుంటారు కాబట్టి సో మనం పార్ట్ 5 వచ్చేటప్పటికి ఏంటంటే ఆపరేటర్స్, లిస్ట్, టపుల్ అండ్ సెట్స్ దీని గురించి అయితే మనం డిస్కస్ చేస్తాం గైస్. సో ఈవేళ మనకు వచ్చేటప్పటికి ఏంటంటే మనకి ఆపరేటర్స్. ఇప్పుడు మనం ప్రజెంట్ ఆపరేటర్స్ ప్రీవియస్గా చూస్తుంటే మీరు డేటా టైప్స్ అంటే ఏంటి, నెక్స్ట్ ఇండెక్స్ ఎలా చేయాలి ఇవన్నీ చెప్పాము. సో ఇప్పుడు మనకు వచ్చేటప్పటికి ఏంటంటే ఆపరేటర్స్ వచ్చేటప్పటికి ఏంటంటే మనకి అర్థమెటిక్ ఆపరేటర్, అసైన్మెంట్ ఆపరేటర్, కంపారిజన్ ఆపరేటర్, లాజికల్ ఆపరేటర్, ఐడెంటిటీ ఆపరేటర్, మెంబర్షిప్ ఆపరేటర్, బిట్ వైజ్ ఆపరేటర్. సో అర్థమెటిక్ ఆపరేటర్ అంటే మ్యాక్సిమం 99% అందరికీ తెలిసి ఉంటుంది. ఎవరెవరికైతే తెలియదు అంటారో వాళ్ళకైతే చెప్తున్నాను చూడండి. అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటే సమ్ చేయడం మీన్స్ ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, మాడ్యులస్. ఓకే గైస్, ఇప్పుడు మనకి ఇది ఉంది కదా అర్థమెటిక్ ఆపరేటర్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదో ఒకటి ఎగ్జాంపుల్ కింద తీసుకుందాం అనుకుంటున్నాను. సో నా ఫస్ట్ ఎగ్జాంపుల్ సమ్ తీసుకుందాం. సో మనం ఏం చేస్తామంటే ఫస్ట్ 2 వేరియబుల్స్కి 2 వాల్యూస్ అనేది అసైన్ చేసుకుందాం గైస్. ప్రీవియస్ క్లాస్లో నేను చెప్పాను వేరియబుల్స్ ఎలా అసైన్ చేయాలి, ఏమేమి టైప్స్ ఉంటాయి వేరియబుల్స్కి ఇవన్నీ చెప్పాను కాబట్టి ఇప్పుడు మీకంటే ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. సో ఫర్దర్గా ప్రొసీడ్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఫస్ట్ వేరియబుల్స్ తీసుకున్న తర్వాత మనం ఏం చేస్తున్నామంటే ఏదైతే మనం ఒక వేరియబుల్ నెక్స్ట్ వేరియబుల్ తీసుకుని ఇందులో A+B అంటే ఏంటి, ఇక్కడ అర్థమెటిక్ ఆపరేటర్ అనేది పర్ఫామ్ చేస్తాం. ఇప్పుడు సపోజ్ మీకు 500 నోట్స్ ఇస్తే ఏం చేస్తారు, దాన్ని ప్లస్ చేస్తారు కానీ మైనస్ చేయడం, ఎడిషన్, మల్టిప్లికేషన్ చేయడం చేయరు కదా. అంటే ఇప్పుడు మీ చేతిలో ఒక 500 నోట్లు ఉంటే దాన్ని మీరు ఎడిషన్ చేసి 1000 అని చెప్తారు కానీ 0 అని చెప్పరు. సబ్ట్రాక్షన్ చేసి అంటే అర్థమెటిక్ ఆపరేటర్లు ఎన్ని వస్తుంది ఎడిషన్ దాంట్లో మీకు సింపుల్గా ఉండేలా చెప్తున్నాను. ఓకే గైస్, నెక్స్ట్ ఇప్పుడు ఈ ఎడిషన్ ఆపరేటర్ చేశారు కదా. ఇప్పుడు నేను ఏమని ప్రింట్ చేస్తున్నాను, tan అని ప్రింట్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ tan ఏమవుతుందంటే 5 అవుతుంది. ఎందుకంటే నేను ఆల్రెడీ ఎడిషన్ ఆపరేషన్ పర్ఫామ్ చేసేసాను. లేదు మీకు ఎలా అర్థం కావట్లేదంటే డైరెక్ట్గా ప్రింట్ స్టేట్మెంట్లోనే ఏదైతే tan ఉందో తీసేసి ఈ ప్రింట్ స్టేట్మెంట్లోనే A+B అని రాసేసుకుంటాను. మీకు సింపుల్ అవుతుంది. ఓకే గైస్, అలాగే సబ్ట్రాక్షన్ కన్నా సింబల్ ఒకటి మార్చుతాం. ఇక్కడ సబ్ట్రాక్షన్కి అయితే మైనస్, మల్టిప్లికేషన్కి అయితే మల్టిప్లికేషన్, డివిజన్కి అయితే డివిజన్. ఓకే గైస్, ఇది మనకి అర్థమెటిక్ ఆపరేటర్. నెక్స్ట్ ఫర్దర్ మూమెంట్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి అసైన్మెంట్ ఆపరేటర్. అసైన్మెంట్ ఆపరేటర్ అంటే ప్లస్ ఈక్వల్ టు, మైనస్ ఈక్వల్ టు, మల్టిప్లికేషన్ ఈక్వల్ టు, డివిజన్ ఈక్వల్ టు. అన్న ఏంటన్నా ఎన్ని అంటున్నావు అంటే ఇది అంటే మీకు ఎలా చెప్తాము, ఇప్పుడు సపోజ్ మీరు ఏం తీసుకుంటారంటే ఇప్పుడు మీరు ఏదైనా ఒక వాల్యూ తీసుకుంటే ఏం చేస్తారు, ఇప్పుడు 3+1 అని లేదా 2+1 అని ఇలా చేస్తారు కదా. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే 2+=1 అంటే ఏంటంటే ఏదైతే ఈ 1 ఉందో ఈ 1 2కి యాడ్ అవ్వాలి. అది దీని యొక్క మెయిన్ ఇంటెన్షన్. ఇక్కడ కూడా ఎడిషన్ ఆపరేషన్ సింపుల్గా ఇలా మీరు కాంప్లెక్స్గా రాయకుండా ఇలా రాసినా అవుతుంది అని చెప్తున్నాం అంతే. ఓకే గైస్, ఇది ఎడిషన్ ఆపరేటరే బట్ ఇక్కడ సింపుల్గా ఇలా చేయాలి. మీకు ఇది గుర్తుండట్లేదంటే ఈ అర్థమెటిక్ ఆపరేటర్ని సింపుల్గా రాసింది సేమ్ ఏం ఉండదు. ఇక్కడనే ఎడిషన్ పర్ఫామ్ అవుతుంది, సబ్ట్రాక్షన్ పర్ఫామ్ అవుతుంది, మల్టిప్లికేషన్ అండ్ డివిజన్. బట్ ఇక్కడ ఈక్వల్ టు పెట్టుకుని ఇక్కడ మనం ఇది ఎట్లా యూజ్ చేస్తామంటే ఇఫ్ ఫర్లో మీకు ఐడియా ఉంటుంది. I+=1 అంటే ఏంటి, I అన్నది ఒక్కసారి ట్రూ అయితే మళ్ళీ 1+ యాడ్ చేసుకుని మళ్ళీ ఆ కండిషన్ ట్రూ అయ్యే వరకు అలా తిరుగుతూ ఉన్నప్పుడు 1 యాడ్ అవుతూనే ఉంటుంది ఐకి. ఓకే గైస్, అంటే ఇప్పుడు సపోజ్ ఫర్ I <5 అని ఇచ్చారనుకోండి, ఇలాగా మీరు ఇక్కడ అక్కడ అంటే మీరు వేరేగా ఇచ్చుకుంటారు. కొన్ని
వైల్ ఈజ్ ఈక్వల్ టు 5 లెస్ దాన్ 5 ఇలా ఇచ్చుకొని ఐ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 1 ప్రింట్ ఐ అని ఇచ్చారు అనుకో గైస్. సో మనకి ఏమవుతుంది, ఐ అన్నది లెస్ దెన్ 5 వరకు ఫస్ట్ 1 ప్రింట్ అవుతుంది, ఇక్కడికి వెళ్తుంది. అంటే మనకి ఇంకా సాటిస్ఫుల్ అవ్వలేదు. సో మళ్ళీ పైకి వెళ్తుంది. మళ్ళీ ఇక్కడ ఎప్పుడైతే ఫాల్స్ అయిందో అప్పుడు వరకు టెర్మినేట్ అవుతుంది. మళ్ళీ ఇలా పైకి వెళ్తుంది. మళ్ళీ ఇప్పుడు ఐ వాల్యూ ఎంత అయింది, 2 అయింది. 1 అయింది కదా, సారీ 1 అయింది కదా. సో మనకి 1 అయింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఐ వాల్యూ 1. ఇప్పుడు ఏంటి, మళ్ళీ 1 ప్లస్ 1 అంటే ఎంత, మళ్ళీ 2. మళ్ళీ ఐ వాల్యూ 2 అయింది, మళ్ళీ రిపీట్ అవుతుంది. మళ్ళీ కండిషన్ చెక్ చేసుకుంటుంది. ఎలాగా, 5 లెస్ దెన్ 2 అంటే ట్రూ కాబట్టి మళ్ళీ కిందకి వెళ్తుంది. ఇక్కడ ఏమైంది, ఐ అన్నది ఇక్కడ 2 ప్లస్ 1 అంటే 3. అలాగా ఈ కండిషన్ అనేది చెక్ చేసుకుంటే ఇక్కడ అనేది మనకి యూజ్ఫుల్ అవుతుంది ఈ కండిషన్ అసైన్మెంట్ ఆపరేటర్స్. నెక్స్ట్ వచ్చేటప్పుడు కంపారిజన్ అంటే మీకే తెలుసు, మన ఇంట్లో కామన్గా జరిగేది. మన పేరెంట్స్ ఎవరితో కంపారిజన్ చేయడం, వాడు చూడరా ఎలా చదువుతున్నాడు, నువ్వు చూడరా ఎలాగా ఎలా చదువుతున్నావు, అవి కంపారిజన్. బట్ ఇక్కడ కంపారిజన్ ఆపరేటర్ వచ్చేటప్పటికి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, ఇవన్నీ మన కంపారిజన్ ఆపరేటర్. లాజికల్ వచ్చేటప్పటికి ఏంటంటే మనకి అండ్ ఆర్ నాట్. ఇది ఎవరైతే ఈ సి చదువుతున్నారో వాళ్ళకైతే ఈజీగా అర్థమైపోతుంది లాజికల్ ఆపరేటర్ అంటే. ఎవరెవరికైతే తెలియదో వాళ్ళకి చెప్తున్నాను. ఎన్ అంటే ఏంటంటే బోత్ కండిషన్స్, అంటే ఇప్పుడు మీరు 2 కండిషన్స్ తీసుకుంటారు అనమాట. ఇక్కడ కండిషన్ 1, కండిషన్ 2. ఈ 2 కండిషన్స్ ట్రూ అవ్వాలి, అప్పుడే మీకు అవుట్పుట్లో ట్రూ అని ప్రజెంట్ అవుతుంది. లేకపోతే ఇక్కడ ఫాల్స్ అనేది ప్రజెంట్ అవుతుంది. మిగతా 4 కండిషన్ అంటే ట్రూ ఆర్ ఫాల్స్, ఫాల్స్ ఆర్ ట్రూ, ఫాల్స్. అప్పుడు మీకు ఫాల్స్ అని ప్రింట్ అవుతుంది. ఎప్పుడైతే 2 కండిషన్స్ అన్నది ట్రూ అయితేనే అప్పుడు మనకు అవుట్పుట్ అనేది ట్రూ అని ప్రింట్ అవుతుంది. అదే ఆర్ కండిషన్ వచ్చేటప్పటికి ఏంటంటే అట్లీస్ట్ ఒక్క కండిషన్లో ట్రూ ఉన్నా చాలు. అంటే ఒక కండిషన్ ట్రూ ఉంది, ఒక కండిషన్ ఫాల్స్ ఉంది. సో ఆటోమేటిక్లీ ఇది ట్రూ అని ప్రింట్ అవుతుంది మనకి. నాట్ అంటే ఏంటంటే ఇప్పుడు మీరు ఇప్పుడు సపోజ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 అని తీసుకున్నాం. ఇక్కడ నాట్ ఏంటంటే ఏ అన్నది 1 తీసుకుంటే ఇక్కడ 0 అవుతుంది. అంటే ఏంటంటే ఏ రివర్స్ వాల్యూ ఏదైతే వచ్చిందో దాన్ని ఇక్కడ నాట్ కండిషన్లో తీసుకుంటాం. ఓకే గైస్, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే ఐడెంటిటీ అంటే మనకి ఈజ్ నాట్ అని అంటారు. సో ఇది ఎక్కడ యూజ్ అవుతుంది అంటే ఇది అండ్ మెంబర్షిప్ కూడా ఒకటే గైస్. ఇన్ నాట్ ఒకటే, తేడా అయితే ఏముండదు. సో మనకి ఇక్కడ ఏంటంటే మనకి ఇప్పుడు మనకి ఇక్కడ వచ్చేటప్పటికి ఏంటంటే మీరు ఇది ఫర్ లూప్ కండిషన్స్లో వాడతాం గైస్. సో ఏంటంటే ఈజ్ అంటే ఇప్పుడు నేను సపోజ్ టీ ఈజ్ ఈక్వల్ టు టీ ఈజ్ గుడ్ అనే ఒక స్టేట్మెంట్ తీసుకున్నాను. ఫస్ట్ స్టేట్మెంట్లో ఏంటంటే మీరు ఏం చేస్తారంటే టీ ఈజ్ ఇన్ అంటే టీ అన్నా లేదా టీ ఈజ్ ఇన్ టీ అంటే మనకి ఏమవుతుంది అంటే ప్రింట్ అవుతుంది. అంటే ఏంటంటే ఈ టీ వేరియబుల్లో టీ అనే వర్డ్ ప్రెజెంట్ అయి ఉంది అని చెప్తాం. అది మనకి ఇక్కడ ఏమవుతుంది అంటే ట్రూ అని ప్రింట్ అవుతుంది. అది టీ అన్నది ఇక్కడ లేదనుకోండి, అప్పుడు మనకి ఏంటంటే ఆటోమేటిక్గా ఫాల్స్ యూజ్ చేస్తాం. ఈ టీ ఈజ్ నాట్, ఇన్ నాట్ ఇవన్నీ మనకి ఇందులో ఉపయోగపడుతుంది. సో ఫర్ లూప్ అనేది యూజ్ చేస్తాం. అంటే ఒక ఫర్ లూప్లో ఒక స్టేట్మెంట్ తీసుకుంటే ఆ వర్డ్ అందులో ఉందా లేదా అని చెప్తాం అనమాట. ఇప్పుడు సపోజ్ ఇందాక క్యాష్ చేసుకున్నాం కదా, అదే ఎగ్జాంపుల్గా తీసుకున్నాం. ఇప్పుడు మీకు చేతిలో ఒక 10,000 పెట్టారు. 10,000 పెట్టి అందులో 10 రూపీస్ ఉన్నాయి, 20 రూపీస్ ఉన్నాయి, 100 రూపీస్ ఉన్నాయి, 500 ఉన్నాయి, కానీ 2000 నోట్స్ అయితే లేవు. సో ఇప్పుడు నేను ఏమడిగారంటే మీకు ఇచ్చిన మనీలో 500 నోట్ ఉందా? ఎస్ ఉంది అంటే ఏమవుతుంది, మీకు ప్రింట్ అవుతుంది అవుట్పుట్లో ట్రూ అని. మీకు ఒకవేళ 2000 నోట్ అని అడిగారు అనుకో, అది లేదు అంటే ఫాల్స్ అని ప్రింట్ అవుతుంది. అది మీకు సింపుల్గా అర్థమయ్యేలాగా. ఓకే గైస్, నెక్స్ట్ వచ్చేటప్పుడు ఏంటంటే బిట్ వైజ్ అంటే సేమ్ లాజికల్గానే, బట్ దీనికంటే ఒక సింబల్స్ ఉంటాయి. ఎండ్కేమో ఈ సింబల్, ఆర్కేమో ఈ సింబల్,
ఓకే గైస్, నాట్ ఏమో ఈ సింబల్. సో ఇవి బిట్ వైజ్ సేమ్, ఇది ఒకటే, బట్ ఏంటంటే ఇక్కడ సింబల్స్ ఉంటాయి, ఇక్కడ మనం నేమ్స్ అనేది రాసుకుంటాం. ఓకే గైస్, ఆపరేటర్స్ అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు నెక్స్ట్ మన కాన్సెప్ట్ వచ్చేసేటప్పటికి లిస్ట్. మీలో ఎంతమందికి లిస్ట్ అనేది తెలుసు గైస్? కమెంట్ అయితే చేయండి, కమెంట్ చేయండి, నేను తప్పకుండా చూస్తాను. సో లిస్ట్ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ లిస్ట్ అంటే ఏంటంటే మనకి ఇప్పుడు మీకు ఎలా చెప్పాలి, ఇప్పుడు సపోజ్ మీ ఇంట్లో పేరెంట్స్ ఉన్నారు, పేరెంట్స్ పిల్లలు వీళ్ళందరూ ఉన్నారు. సో వీళ్ళందరి నేమ్స్ అన్ని కలిపి ఒక్క స్క్వేర్ బ్రాకెట్స్లో రాస్తే దాన్నే లిస్ట్ అంటాం. అంటే లిస్ట్ ఈజ్ నథింగ్ బట్ ఏ కలెక్షన్ ఆఫ్ డేటా. కలెక్షన్ ఆఫ్ డేటా అంటే ఏంటి? ఇప్పుడు సపోజ్ మీ ఫాదరు, మీ ఇంట్లో ఎవరెవరు ఉన్నారంటే మీ ఫాదర్, మీ మదర్, బ్రదర్, సిస్టర్. సో వీళ్ళందరినీ మీరు స్క్వేర్ బ్రాకెట్స్లో రాసి దానికి ఒక వేరియబుల్ అనేది అసైన్ చేస్తే దీన్నే మనం లిస్ట్ అని పిలుస్తాం. అంటే ఏంటి? సింపుల్గా కలెక్షన్ ఆఫ్ డేటా అంటే ఇప్పుడు మీరు సపోజ్ ఒక ఫ్రూట్స్ నేమ్స్ తీసుకున్నా, లేదా ఒక వెజిటేబుల్స్ నేమ్స్ తీసుకున్నా, ఒక స్కూల్లో లిస్ట్ తీసుకున్నా, ఇన్ఫర్మేషన్ అంతా తీసుకున్నా, దాని అంతటిని స్క్వేర్ బ్రాకెట్స్ గుర్తుపెట్టుకోండి గైస్. అంటే లిస్ట్ టప్పులు సెట్ అన్నీ ఒకేలా ఉంటాయి, బట్ ఎక్కడ ఒక మైనర్ చేంజెస్ అనేది ఉంటుంది. సో ఇది మనకి లిస్ట్కి వచ్చేటప్పటికి ఏంటంటే స్క్వేర్ బ్రాకెట్స్ యూజ్ చేస్తాం. ఓకే గైస్, ఇది మనకి స్క్వేర్ బ్రాకెట్స్ యూజ్ చేస్తాం. లిస్ట్ అన్నది మనకి ఆర్డర్డ్. అంటే ఏంటి? ఒక ఆర్డర్లా వెళ్తుంది. ఇప్పుడు సపోజ్ మీరు ఎనీ నేమ్ తీసుకోండి, A to Z ఆల్ఫాబెట్ వైజ్ ఆర్డర్గా ఉన్నాయంటాం. అంటే ఏంటి? ఏ నుంచి స్టార్ట్ అవి అంటే ఇప్పుడు సపోజ్ మీరు మధ్యలో ఫస్ట్ ఆర్యన్ తీసుకుని, నెక్స్ట్ భాగ్యవి, ఇలాగ అందరినీ తీసుకున్న మధ్యలో మీరు ఇక్కడ జెడ్ ఎంటర్ చేశారు, ఇక్కడ మళ్ళీ మీరు ఈ ఎంటర్ చేశారు, తర్వాత ఏ ఎంటర్ చేశారు. అంటే ఏంటి? ఆర్డర్ అంటే ఏంటంటే ఏ అనేది ఒక సైడ్కి, బి అనేది ఒక సైడ్కి, సి అనేది ఒక సైడ్కి, అలా ఆర్డర్ చేసుకుంటుంది. దాన్ని ఆర్డర్ లిస్ట్ అంటాం. ఇప్పుడు మనకి ఇది ఆర్డర్ లిస్ట్ అండ్ చేంజబుల్ అంటే ఏంటంటే మీరు వన్స్ ఒక లిస్ట్ క్రియేట్ చేసేసిన మీరు ఏంటంటే తర్వాత దాన్ని ఎడిట్ చేసుకోవచ్చు. అంటే ఏంటి? మీరు ఒకవేళ రిమూవ్ చేసుకోవాలంటే రిమూవ్ చేసుకోవచ్చు, రిమూవ్ చేయాలంటే రిమూవ్ చేసుకోవచ్చు, యాడ్ చేయాలంటే యాడ్ చేసుకోవచ్చు, ఇవన్నీ చేసుకోవచ్చు అనమాట. అది లిస్ట్లో ఉన్న స్పెషాలిటీ. ఓకే గైస్, ఇప్పుడు నెక్స్ట్ మనకి లిస్ట్ కదా, ఇప్పుడు మీరు లిస్ట్ తీసుకుంటున్నాను. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే లిస్ట్ అనే ఒక వర్డ్ తీసుకుని లిస్ట్ వేరియబుల్ తీసుకుని దానికి ఫ్రూట్స్ అనేది అసైన్ చేయండి. అంటే ఫస్ట్ ఆరెంజ్, యాపిల్, బనానా, ఇలాగే ఇదంతా తీసుకున్నారు కదా. ఇప్పుడు మీరు ఏంటంటే ప్రింట్ చేస్తున్నారు. ఏం ప్రింట్ చేస్తున్నారు? లిస్ట్ అనేది ప్రింట్ చేస్తున్నారు. అప్పుడు మీకు అవుట్పుట్ ఏంటంటే ఇవన్నీ ప్రింట్ అవుతాయి గైస్. ఓకే గైస్, అంటే ఒక్క లిస్ట్ని ప్రింట్ చేయాలంటే మనం ఇలాగా సింపుల్గా చేస్తాం. ఓకే గైస్, లిస్ట్ అంటే ఏంటి? ఒక ఆర్డర్ లిస్ట్ అనేది చేంజబుల్. మెయిన్గా లిస్ట్ అంటే ఏంటంటే కలెక్షన్ ఆఫ్ డేటా. అంటే ఏంటంటే నెంబర్ ఆఫ్ డేటా అని స్క్వేర్ బ్రాకెట్స్లో రాస్తే దాన్ని మనం లిస్ట్ అని పిలుస్తాం. ఓకే గైస్, ఇప్పుడు లిస్ట్ ఎలా యాక్సెస్ చేసుకోవాలి? యాక్సెస్ లిస్ట్ అంటే ఏంటంటే పర్టికులర్గా ఇప్పుడు మీకు ఏంటంటే మీకు క్లాస్లో ఒక 10 రోల్ నెంబర్స్ ఉన్నాయి. మీకు పర్టికులర్గా మీకు ఏంటంటే 8th రోల్ నెంబర్ ఎవరున్నారో వాళ్ళ డీటెయిల్స్ అన్నది మీకు కావాలి. సో అప్పుడు మీరు ఏం చేస్తారు? యాక్సెస్ లిస్ట్ అనేది వాడుకుంటారు. ఇక్కడ నేను సింపుల్గా ఎగ్జాంపుల్గా చెప్తున్నాను చూడండి. ఫస్ట్ లిస్ట్ అనే ఒక వేరియబుల్ తీసుకుని ఇందాకలాగే నేను ఏంటంటే యాపిల్,
బనానా, చెర్రీ. ఓకే గైస్, ఇప్పుడు నేను ఏంటంటే ప్రింట్ చేస్తున్నాను. నాకు ఇక్కడ నాకు పర్టికులర్గా బనానా ఉన్న పొజిషన్లో బనానా మాత్రమే ప్రింట్ అవ్వాలి నాకు అవుట్పుట్లో. అంటే ఏంటి, బనానా ఒకటి ప్రింట్ అవ్వాలంటే లిస్ట్. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఇది మనకి ఇండెక్స్ బట్టి మనం ప్రింట్ చేస్తాం గైస్. అంటే ఏంటి, ఇండెక్స్ బట్టి 0, 1, 2 అంటే బనానా కావాలంటే నాకు 1. ఇది నాకు అవుట్పుట్లో ఏం ప్రింట్ అవుతుంది, బనానా అనేది ప్రింట్ అవుతుంది గైస్. ఓకే గైస్, ఇది మనకి లిస్ట్, యాక్సిస్ లిస్ట్. యాక్సిస్ లిస్ట్లో మనకి ఏంటంటే రేంజింగ్ ద్వారా, అంటే ఏంటంటే ఇప్పుడు ఇలాగ ఎగ్జాంపుల్గా 1 to 10 రోల్ నెంబర్స్ తీసుకున్నాం. 1 to 10 రోల్ నెంబర్స్ తీసుకుని నాకు ఏంటంటే నాకు 5 నుంచి 10 వరకు ఎవరెవరైతే రోల్ నెంబర్స్ ఉన్నారో వాళ్ళ డీటెయిల్స్ అన్ని ప్రింట్ అవ్వాలి. అది రేంజింగ్. రేంజింగ్ అంటే ఏంటి, మీరు పర్టికులర్గా ఇన్ బిట్వీన్ లిస్ట్లో ఉన్నాయి ఒక సమ్, అంటే ఏంటంటే ఫ్యూ ఎలిమెంట్స్ అనేది మీకు ప్రింట్ అవ్వాలనుకుంటున్నారు. సో ఏంటి, ఇప్పుడు నేను 1 to 10 తీసుకున్నాను కదా, నాకు 5 to 10 డేటా అన్నది, అంటే ఎవరెవరైతే 5 నుంచి 10 రోల్ నెంబర్స్ ఉన్నారో వాళ్ళ డేటా ప్రింట్ అవ్వాలి. సో అప్పుడు మీరు ఏంటంటే రేంజింగ్ అంటే ఏంటంటే ద స్టార్టింగ్ ఆఫ్ ద రేంజ్ అండ్ ఎండింగ్ ఆఫ్ ద రేంజ్ వాట్ యూ వాంట్ టు ప్రింట్. అంటే ఏంటంటే మనకి ఎక్కడ స్టార్ట్ అవ్వాలి, ఎక్కడ ఎండ్ అవ్వాలి, ఆ బిట్వీన్ ఆ ఎలిమెంట్స్ అన్ని ప్రింట్ అవుతున్నాయి కదా, దాన్ని రేంజ్ అని పిలుస్తాను. సో ఇక్కడ నాకు 1 నుంచి 2 వరకు ప్రింట్ అవ్వాలి. అప్పుడు నాకు ఏమవుతుంది, బనానా అండ్ చెర్రీ అనేది ప్రింట్ అవుతుంది. ఓకే గైస్, రేంజింగ్ అనేది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ముందుసారి స్లైసింగ్ కాన్సెప్ట్లో రేంజింగ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. సో మీకు అయితే అర్థమవుతుంది. ఇప్పుడు మనకి ఏంటంటే నెగిటివ్ రేంజింగ్ అంటే ఏంటి, వెనక నుంచి రివర్స్. అంటే లాస్ట్ కాన్సెప్ట్లో మీకు చెప్పాను. అంటే ఇప్పుడు మనం 1 to 10 నెంబర్స్ తీసుకుంటే వెనక నుంచి ప్రింట్ అవ్వాలి, అంటే బ్యాక్ నుంచి ప్రింట్ అవ్వాలంటే ఏంటి, -1. అంటే -1 అంటే 10 నుంచి 1 వరకు అన్ని ప్రింట్ అవుతుంది. దాన్ని మనం నెగిటివ్ ఇండెక్సింగ్ అని పిలుస్తాం. ఓకే గైస్, నెగిటివ్ ఇండెక్సింగ్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు యాక్సెసింగ్ ఆఫ్ లిస్ట్ అర్థమైంది. మరి ఇప్పుడు అన్న మీరు లిస్ట్ చేంజబుల్ అన్నారు కదా, ఇప్పుడు నేను ఏదైనా ఒక ఐటెం మర్చిపోతే దాన్ని ఎలా యాడ్ చేయాలి అంటే ఏంటి, అప్డేట్ లిస్ట్. అది ఎలా చేయాలి అంటే మనకి అప్డేట్ లిస్ట్లో మనకి ఏంటంటే ఇన్సర్ట్, ఎక్స్టెండ్, అపెండ్. సో ఏంటంటే మీకు సింపుల్గా నేను చెప్తాను చూడండి గైస్. మీరు ఏంటంటే ఇప్పుడు ఈ ఇన్సర్ట్కి ఈ అపెండ్కి ఏంటంటే ఏదైతే మీరు వేరియబుల్ తీసుకుంటున్నారో దానికి డాట్ పెట్టి ఇన్సర్ట్ పెట్టండి. ఇన్సర్ట్ పెట్టి ఇన్సర్ట్కి అయితే మీరు ఏంటంటే మీరు ఎక్కడైనా మిడిల్ అయినా వాల్యూ యాడ్ చేసుకోవచ్చు, స్టార్టింగ్ అయినా వాల్యూ యాడ్ చేసుకోవచ్చు. అంటే ఆ ఇండెక్స్ అనేది ఇవ్వాలి. నేను సపోజ్ ఇక్కడ 1 అని ఇచ్చి దాని ప్లేస్లో కివి అని అంటున్నాను. అప్పుడు ఏమవుతుంది, మనకి ఇందాక లిస్ట్లో బనానా దగ్గర కివి అని ప్రింట్ అయ్యి బనానా అన్నది సెకండ్ ఇండెక్సింగ్లో కలుపుతుంది. అదే అపెండ్ అయితే ఏదైతే లిస్ట్ ఉందో, ఏదైతే వేరియబుల్ ఉందో దాన్ని తీసుకుని దానికి డాట్ పెట్టి ఈ అపెండ్ అని రాసి డైరెక్ట్గా మీరు ఏదైతే ప్రింట్ అవ్వాలనుకుంటున్నారో అది ప్రింట్ చేయండి. అంటే ఏంటంటే ఇక్కడ మీకు ఈ అపెండ్ అంటే లాస్ట్ ఆఫ్ ద, అంటే ఏంటంటే చివరి ఏదైతే లిస్ట్ చివరి ఉందో దాని దగ్గర యాడ్ అవుతుంది ఈ అపెండ్. అది ఇన్సర్ట్ అంటే అలా కాదు, మనం ఏదైతే ఇండెక్స్ ఇచ్చుకుంటున్నామో మనకు ఆ ఇండెక్స్ దగ్గర మనకు పర్టికులర్ ఇండెక్స్ దగ్గర ప్రింట్ అవుతుంది. అదే ఎక్స్టెండ్ అంటే ఇప్పుడు మీరు పేరులోనే ఉంది. ఎక్స్టెండ్ అంటే ఏంటి, మీరు ఇచ్చిన లిస్ట్ని ఇంకా పెంచాలి అనుకుంటున్నారు. సో ఇప్పుడు ఏంటి, మీరు వేరియబుల్ అనే ఒక లిస్ట్ తీసుకున్నారు, తర్వాత ఎక్స్ అనే లిస్ట్ తీసుకున్నారు. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు, ఈ ఎక్స్ అనే లిస్టు ఈ లిస్ట్ అనే వేరియబుల్లో మొత్తం ఈ డేటా కలిపి రాయాలనుకున్నారు. అంటే ఏంటి, యూనియన్ ఆపరేషన్. సో చెయ్యాలి అనుకుంటా మీరు ఏంటంటే ఎక్స్టెండ్. సో మీకు ఇక్కడ ఏంటంటే ఎక్స్టెండ్ ఎక్స్ అని మీరు అప్పుడు ఏంటంటే ప్రింట్ లిస్ట్ అని ఇచ్చారంటే మనకి ఏంటంటే ఇక్కడ లిస్ట్ డాట్ సారీ ఇది రాయడం మర్చిపోయినా.
సో లిస్ట్ డాట్ ఎక్స్టెండ్ ఎక్స్ అంటే ఏంటంటే ఈ ఎక్స్లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని ఈ లిస్ట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. అప్పుడు మీరు ఏమవుతుంది, ఈ రెండు కలిపి యూనియన్ ఆపరేటర్ పర్ఫామ్ చేసి ఆ రెండు డేటాలు మెర్జ్ అయిపోయి మనకి ఒక పెద్ద లిస్ట్ అనేది తయారవుతుంది. అందుకనే ఎక్స్టెండ్ అని వాడుతుంది. సో అర్థమైందా గైస్? అప్డేట్లో మనకు వచ్చేటప్పుడు ఏంటంటే ఇన్సర్ట్, ఎక్స్టెండ్, అపెండ్ ఈ మూడు అనేది వాడతాం. ఇప్పుడు ఒక రిమూవ్ చేయాలన్నా అంటే ఎలా రిమూవ్ చేయాలి అంటే లిస్ట్, సో రిమూవ్ చేయాలి అంటే ఒక లిస్ట్ని, సో మీరు రిమూవ్ చేయాలి అంటున్నారు కదా లిస్ట్ని. సో ఇప్పుడు రిమూవ్ చేయాలి అంటే మనకి మొత్తం 3 ఉంటాయి గైస్, సారీ 3 కాదు 5 ఉంటాయి. రిమూవ్ పాప్ డిలీట్ క్లియర్, సారీ 4 ఉంటాయి. రిమూవ్ పాప్ డిలీట్ క్లియర్ అంటే ఏంటంటే వేరియబుల్ తీసుకుని దానికి రిమూవ్ అనే పెట్టి ఏదైతే మీరు రిమూవ్ చేయాలనుకుంటున్నారో ఆ ఒక్క ఎలిమెంట్ రాసుకుంటే మనకి ఏంటంటే ఆ ఎలిమెంట్ అన్నది ఆ లిస్ట్ నుంచి రిమూవ్ అవుతుంది. పాప్ అన్నా ఒకటే గైస్. పాప్ అంటే ఏంటంటే మీకు సింపుల్గా చెప్పాలి అంటే మీరు పర్టికులర్గా ఏదైనా ఎలిమెంట్ ఇస్తే దాన్ని ఆ లిస్ట్లో నుంచి రిమూవ్ చేస్తుంది. అదే మీరు ఇవ్వకపోతే ఏదైతే ఫస్ట్ ఎలిమెంట్ వచ్చిందో ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ మనకి తెలుస్తుంది, అది ఇందులో కదా ఓఎస్లో ఉంటుంది. సో ఏదైతే ఫస్ట్ ఎలిమెంట్ వచ్చిందో ఆ ఎలిమెంట్ అనేది పాప్ చేస్తుంది, అంటే ఏంటి రిమూవ్ చేస్తుంది ఆ ఎలిమెంట్. డిలీట్ అంటే మొత్తం లిస్ట్నే డిలీట్ చేస్తుంది గైస్. క్లియర్ అంటే సేమ్ లిస్ట్ని క్లియర్ చేసేస్తుంది అనమాట, ఇందులో ఉన్న ఎలిమెంట్స్ అన్నింటినీ. డిలీట్ అంటే మొత్తం లిస్ట్ అంతా డిలీట్ చేస్తుంది గైస్. ఓకే గైస్, ఇది మనకి లిస్ట్లో పర్ఫామ్ అయ్యే మెయిన్. మనకి దీన్నే ఏమని పిలుస్తాం అంటే లిస్ట్ మ్యానిప్లికేషన్స్ అని కూడా పిలుస్తాం. లిస్ట్ మ్యానిప్లికేషన్స్ అంటే అప్డేట్ చేయడం, రిమూవ్ చేయడం, యాక్సెసింగ్ ఆఫ్ లిస్ట్, ఇవన్నీ మనకి ఏంటంటే లిస్ట్ మ్యానిప్లికేషన్స్లోకి వస్తాయి గైస్. ఓకే గైస్, ఇప్పుడు మనకి టపుల్ వచ్చేటప్పటికి ఏంటంటే ఒక ఆర్డర్ బట్ ఏంటి ఇది అన్చేంజబుల్. అంటే ఏంటంటే ఒక టపుల్ అన్నది ఎప్పుడైతే క్రియేట్ అయిపోయిందో మనం అది చేంజ్ చేసుకోలేము. బట్ లిస్ట్లో అనేది చేంజ్ చేసుకోగలం. ఇక్కడ టపుల్కి లిస్ట్కి ఏం తేడా లేదు గైస్. అప్డేట్లో కానీ రిమూవ్లో కానీ అయ్యే ఫ్యూచర్స్ అనేది, అంటే ఏంటంటే అయ్యే క్యారెక్టరిస్టిక్స్ అనేది మనం వాడతాం. బట్ లిస్ట్కి టపుల్కి వచ్చేటప్పటికి ఏంటంటే లిస్ట్ అన్నది స్క్వేర్ బ్రాకెట్స్లో రాస్తాం. టపుల్ వచ్చేటప్పటికి ఏంటంటే పారాంథసిస్. ఇది లిస్ట్, ఇది పారాంథసిస్. ఓకే గైస్, ఇది పారాంథసిస్, ఇదేమో లిస్ట్. ఓకే గైస్, అదే డిఫరెన్స్, మెయిన్ డిఫరెన్స్. ఇప్పుడు మరి ఈ టపుల్ అన్నది అన్చేంజబుల్ అన్నావు కదా, అప్డేట్ చేయాలన్నా రిమూవ్ చేయాలన్నా ఏం చేస్తావు అంటే మనకి ఇక్కడ టపుల్లో వచ్చేటప్పటికి ఏంటంటే మనము ఫస్ట్ ఏదైతే టపుల్ ఉన్నదో దాన్ని ఫస్ట్ లిస్ట్లో కన్వర్ట్ చేసుకుని ఆ లిస్ట్ నుంచి మనం ఏదైనా ఒక యాడ్ చేయాలన్నా రిమూవ్ చేసి మళ్ళీ ఆ లిస్ట్ని టపుల్లో కన్వర్ట్ చేసి ఆ టపుల్ని ప్రింట్ చేస్తాం. అంటే ఏంటంటే ఇప్పుడు మీరు ఒక లిస్ట్ తీసుకున్నారు. సో మామూలుగా యాక్సెసింగ్ ఆఫ్ టపుల్ అంటే ఈజీయే, మీరు ఏదైతే అనుకుంటారో అదే చేయడం. ఒకవేళ యాడ్ చేయాలన్నా రిమూవ్ చేయాలన్నా ఇది వాడతారు. ఇప్పుడు లిస్ట్ అని తీసుకొని లిస్ట్ అనే వేరియబుల్ తీసుకొని టపుల్ రాశారు ఫస్ట్. దాన్ని ఇప్పుడు మీరు ఏంటంటే లిస్ట్ అన్నది మీరు ఏం చేస్తున్నారంటే లిస్ట్లో కన్వర్ట్ చేస్తున్నాం. పోనీ ఈ వేరియబుల్ మీరు ఎక్స్ అని తీసుకోండి. ఓకే, ఎక్స్ అని తీసుకుని సో ఏంటంటే ఎక్స్ అన్నది లిస్ట్లో కన్వర్ట్ చేశారు. సో అప్పుడు ఏమైంది, లిస్ట్ అన్నది మీరు వై అనే ఎలిమెంట్ తీసుకున్నారు. ఇప్పుడు వై డాట్ మీరు అపెండ్ రాసుకుని, సో అపెండ్ రాసుకుని ఏదైతే రాసుకున్నారో ఎలిమెంట్ అది రాసుకుని ఇప్పుడు మళ్ళీ ఈ లిస్ట్ని టపుల్లోకి మార్చాలి. అంటే ఏంటి, వై ఈజ్ ఈక్వల్ టు టపుల్ ఎక్స్లోకి మార్చుకొని ఇప్పుడు డైరెక్ట్ మీరు ప్రింట్ ఎక్స్ అన్నారనుకోండి, డైరెక్ట్ మీకు టపుల్ అన్నది అప్డేట్ అయ్యి చేంజ్ అవుతుంది. అంటే ఏంటంటే మీరు ఇప్పుడు ఒక హైదరాబాద్లోనే ఉన్నారనుకోండి, ఆ హైదరాబాద్ రోడ్లో మీరు వెళ్ళే రూట్ ట్రాఫిక్ ఉంది. అప్పుడు మీరు ఏం చేస్తారు, ఇంకో రూట్ చేంజ్ చేసుకుని ఆ రూట్ నుంచి మళ్ళీ మీ ఒరిజినల్ లొకేషన్లో మీరు వెళ్తారు. సేమ్ ఇది అంతే. మీరు ఇక్కడ ఏంటంటే
నాకు ఇక్కడ అప్డేట్ చేయాలంటే టపుల్ ద్వారా అవ్వదు. సో దానికి నేను మళ్ళీ లిస్ట్లో కన్వర్ట్ చేసుకొని ఆ లిస్ట్ నుంచి నేను ఏదైతే యాడ్ చేయాలనుకున్నానో ఆ లిస్ట్లోకి యాడ్ చేసి మళ్ళీ ఆ లిస్ట్ని టపుల్లో కన్వర్ట్ చేసి అంటే ఒరిజినల్ లొకేషన్లోకి మళ్ళీ ఒరిజినల్ లొకేషన్లో తెచ్చి ప్రింట్ చేశారు. దాన్నే మనం ఏమంటామంటే టపుల్ అని పిలుస్తాం. ఇది దానికి లిస్ట్కి టపుల్కి ఉన్న డిఫరెన్స్. ఓకే గైస్, మీకైతే అర్థమైంది అనుకుంటున్నాను. సో లిస్ట్ అంటే మనకి బ్రాకెట్స్ ఇండికేట్ చేస్తాం, టపుల్ అయితే మనకి స్పెరాన్సిస్తో చేస్తాం. నెక్స్ట్ మీకు ఇక్కడ వచ్చేటప్పటికి ఏంటంటే ఇది అన్చేంజబుల్, ఇది చేంజబుల్. ఇది అన్చేంజబుల్ కావడం వల్ల మనం ఏంటంటే ఫస్ట్ లిస్ట్లో కన్వర్ట్ చేసుకొని లిస్ట్లో మనం మాడిఫై చేసి మళ్ళీ లిస్ట్ని టపుల్లో కన్వర్ట్ చేసి దీన్ని మనం ప్రింట్ చేస్తాం. అంటే ఏంటంటే సులువుగా వెళ్ళిపోయే లైన్ని కాంప్లికేట్ చేస్తాం, అంతే కేసు ఏం లేదు. అంటే ఏంటంటే మనం ఆ ట్రాఫిక్లో ఇంతకి ఇప్పుడు వెళ్దామని లాంగ్ రూట్ అయినా అదే తీసుకొని మన లొకేషన్కి వెళ్తాం, అంతే గైస్. అంతే, ఏమీ లేదు దానికి దీనికి. ఓకే గైస్, ఈ క్లాస్ అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి గైస్, మొత్తం ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో గైస్, మనకి నెక్స్ట్ క్లాస్ అయితే నేను కోడింగ్ అన్నది ఎలాగనేది చెప్తాను నేను నా ల్యాప్టాప్ యూజ్ చేసి. సో మా నెక్స్ట్ క్లాస్ అయితే ఎవరు మిస్ అవ్వకండి. సో ప్లీజ్ వాచ్ అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ గైస్.